సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము మొదటి అధ్యాయం. గురుదేవతా స్థుతి, తిరగలి విసురుట, దాని వేదాంత తత్వం. గురుదేవతా స్థుతి. పూర్వ సాంప్రదాయానుసారము హేమాడ్పంతు శ్రీ సాయి సచరిత్రము అను గ్రంథమును గురుదేవతా స్థుతితో ప్రారంభించుతున్నారు. అప్రథమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొంచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనను ఈ గ్రంథ రచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసలనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదని చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసింది. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించింది. అంతేకాక యాజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథుడు, సనత్ కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రుడు మున్నగు పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హ, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరులకు నమస్కరించను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించను. చివరగా తన గురువు దత్తావతారమున అవు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయని, బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవులందు పరమాత్ముడు పోషించుచున్నారో వారందరికీ నమస్కరించను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గల వారు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమడ్పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించాను. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనను గావించుకొని గోధుమలు విసురుటకు సంక్షిప్తుడవుచుండెను. వారు నేలపై బోధపరిచి దానిపై తిరగలి ఉంచారు. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని చేతులు పైకి మడచి పిడికడు చొప్పున గోధుమలు వేయిచు విసరసాగింది. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు గోధుమలు విసర్చుండెను? వారు భిక్షాటనుచే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతించింది. అతడికి వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగులైంది. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండాను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించాను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద కుమికూడిరి. 4 స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసుట ప్రారంభించింది. వారు తిరగలి పిండిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించింది. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చేది. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లా అనుకొని, బాబాకు ఇల్లు పిల్లలు లేవు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారు ఎవరునూ లేరు, వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని?
బాబా మిగుల దయార్థ హృదయులచే మనకు ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేరు వేరు విధముల చింతించుచు పాడుచు విసరట ముగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి. అంతవరకు శాంతముగా గమనించుతున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుచు ఇట్లనెను, ఓ వంటలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బసం అనుకొని డ్యూటీ చేయించుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నాయేమి? ఏ కారణం చేత పిండిని కొనుక్కోవటకు యత్నించుతున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకుంటూ ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించింది. ఊరిలో కలరాజాడ్యము కలదనియు దానిని శాంతింపజేయుటకు అది బాబా సాధనమనియు చెప్పింది. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరికి అవతల పారద్రోలిరనియు చెప్పింది. అప్పటి నుండి కలరా తగ్గింది. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించింది. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతోషము కలిగాను. దీని గూఢార్థమును తెలుసుకొన కుతూహలము కలిగాను. గోధుమ పిండికి కలరా జాడ్యములకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానిని శాంతింపజేసెను. ఇదంతయు అగోచరముగా తోచును. అందుచే నేను తప్పక ఈ విషయమును కూర్చి రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకుంటుంది. ఈ లీలను చూచి బాబా ఇట్లు భావించుకొని హృదయానంద పూరితైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రము రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదమును పూర్తి అయినది. తిరగలి విసురుట దాని వేదాంతమవుతాము. తిరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలు అనుకునే రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించింది. ఈ కాలమంతయు వారు తిరగలి విసురుచునే ఉండిరి. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి పిడి, మీది రాయి భక్తి. చేతితో పట్టుకొని పిడి జ్ఞానం. జ్ఞానోదయములకు గాని ఆత్మ సాక్షాత్కరణకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. అహంకారమును చంపనవలెను. ఇది వినగానే కబీరు కథ వ్యక్తికి వచ్చు. ఒకనాడు స్త్రీ ఒకటి తిరగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగాను. నిపతి నిరంజనుడు అను ఒక సాధు పుంగవుడు అది చూచి కారణం అడుగగా కబీరు ఇటు జవాబిచ్చాను, నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమును తిరగలిలో విసరబడేదు కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పాను, భయం లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకొనుము అనగా జ్ఞానమును విడవకము. నేనెటు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయుము. మనసును కేంద్రీకరించు, దూరముగా పోనీయకము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము. నీవు తప్పక రక్షింపబడదు. మొదటి అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.